హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ మనం చూద్దాం. సో సిలబస్ వచ్చేసి మనకి ఫస్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళకని కాదు, అందరూ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సింది. ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే అందరికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో అందరూ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సింది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, ఇవి మనకి చాప్టర్స్ అనమాట. సో అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇవన్నీ మనం ఎలా చదవాలి అని అంటే ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఏం బుక్స్ మనము రెఫర్ చేయాలి, ఎలా చదవాలి అని. సో ఇక్కడైతే మనం ఫస్ట్ సిలబస్ చూద్దాము. నంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగోనోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్. సో అది మనకి మ్యాథ్స్ సిలబస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, మెటీరియల్, లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, హీట్, సౌండ్, మోషన్, చేంజెస్, వెదర్ అండ్ క్లైమేట్, coal and petrol, some natural phenomena, stars and solar system, metallurgy, chemical reactions, structure of the atom. సో ఈ 14 చాప్టర్స్ అనేవి మనకి ఫిజిక్స్కి సంబంధించి. నెక్స్ట్ బయాలజీ, ఫుడ్, లివింగ్ ఆర్గానిజమ్స్, లైఫ్ ప్రాసెసెస్, బయోడైవర్సిటీ, పొల్యూషన్. ఇది బయాలజీకి సంబంధించి. నెక్స్ట్ సోషల్ స్టడీస్, సోషల్, జియోగ్రఫీలో మనకి ఇవన్నీ టాపిక్స్. నెక్స్ట్ హిస్టరీలో ఈ టాపిక్స్. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్లో ఇవి. నెక్స్ట్ ఎకనామిక్స్లో ఈ టాపిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే మనకి జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓన్గా ఆన్సర్ చేసేవే ఉంటాయి మోస్ట్లీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదవట్లేదు. సో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో అతన్ని బాగా చదవడానికి అనేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట. అంటే అతన్ని బాగా చదివించడానికి మీరు మోటివేట్ చేస్తారా ఏంటి అనేసి ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. మనకు మల్టిపుల్ చాయిసే కదా ఎగ్జామ్ ఇస్తారు. సో దాంట్లో మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కొన్ని కేసెస్ ఇస్తారు, ఇచ్చి మనని ఆన్సర్ చేయమని చెప్తారు. సో మోస్ట్లీ అలాగే ఉంటాయి అన్నమాట. క్వశ్చన్స్ అని ఓన్గా ఆన్సర్ చేసేలాగే ఉంటాయి. ఒకటో రెండో మనకి సబ్జెక్ట్ పరంగా వస్తే రావచ్చు. సో అదనమాట టీచింగ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ విల్ అనలైజ్ అండ్ examine teaching proficiency in numeracy, communication and adaptability and would include the following. సో ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్, మీ టీచింగ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంది వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్. నెక్స్ట్ కాంపిటెన్సీస్ అండ్ స్కిల్స్ ఇన్ టీచింగ్, మీ కాంపిటెన్సీ అండ్ మీ స్కిల్ టీచింగ్లో. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ రిలేటెడ్ టు టీచింగ్. సో టీచింగ్కి సంబంధించి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. నేచర్ ఆఫ్ టీచింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నర్స్, నాలెడ్జ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, knowledge of evaluation methods, assessment, measurement, how to create positive learning environment, attitude towards teaching, teaching as a profession, teaching as an occupation, ethics and values in teaching, concept of learning, process of learning, different types of tests, verbal test, non-verbal test, performance test, online teaching, features of online teaching, classroom management, strategies for effective classroom management, student engagement, factors that enhance student engagement, classwork and homework, individual differences in students, concept of a textbook and workbook, characteristics of a good textbook, teaching learning resources, study habits and study skills of students. సో వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతారనమాట టీచింగ్ యాప్టిట్యూడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ఇవి టాపిక్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ స్పెల్లింగ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో స్పెల్లింగ్స్ అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చేసి ఆ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందా లేదా, ఒక ఎలా ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అనేసి మనకి ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్.
అందులో మనము కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగనమాట. సో స్పెల్లింగ్, ఆర్టికల్స్, ఏ అండ్ మనకి ఆర్టికల్స్ పైన గ్రామర్ ఇదంతా, ప్రిపోజిషన్స్, నెక్స్ట్ టెన్సెస్ లైక్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వొకాబులరీ అంటే మనకి సినోనిమ్స్, యాంటనిమ్స్, హోమోనిమ్స్ మీనింగ్స్ అడుగుతుంటారు, కనెక్టివ్స్ అండ్ లింకర్స్, నెక్స్ట్ రీఅరేంజింగ్ జంబుల్డ్ వర్డ్స్ సెంటెన్సెస్, మనకి జంబుల్డ్గా ఒక సెంటెన్స్ ఇస్తారు. సో 4 ఆప్షన్స్లో మనకి ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి జంబుల్డ్గా ఇస్తారనమాట. మనం దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్. సో ఎర్రర్స్ ఇస్తారు మనకి ఒక ప్యాసేజ్లో, ఆ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆప్షన్స్ ఇస్తారు. మనకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఇది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం గ్రామర్ అండ్ వొకాబులరీ చూసుకోండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ స్కిల్స్. సో జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. సో ఎడ్యుకేషన్లో ప్రజెంట్గా ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, ప్రజెంట్ కానీ పాస్ కానీ, మనకి ఎన్ఈపీ ఉంటుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని. సో వాటికి సంబంధించి మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కాంటెంపరీగా, అంటే ప్రజెంట్ బయట మనకి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా ఎడ్యుకేషన్కి సంబంధించి, అవి కానీ. నెక్స్ట్ కామన్గా జనరల్ నాలెడ్జ్. సో బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, నేషనల్ చూడాలి అండ్ ఇంటర్నేషనల్ కూడా. సో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడొచ్చు. Questions will be designed to test the ability of the candidate's general knowledge of the environment around him and its application to society. సో మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఎలా ఉంది, సో వాటికి బేస్ చేసుకొని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడుగుతారు. Questions will also be designed to test knowledge of current affairs, current events, governance and policies. మన గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా, కరెంట్ ఈవెంట్స్ అండ్ సైంటిఫిక్ పరంగా. సో ఇవన్నీ మనకైతే అడుగుతారనమాట. నెక్స్ట్ ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి కదా మన ఇండియాకి అండ్ వేరే కంట్రీస్కి. సో ఆ రిలేషన్షిప్స్ గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకాలజీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, నేషనల్ సెక్యూరిటీ, క్యాష్లెస్ ఎకానమీ. సో ఈ టాపిక్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలన్నమాట అందులో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో. నెక్స్ట్ ఎన్ఈపీ చెప్పాను కదా ఇందాక, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపీ 2020 మాత్రమే సజెస్ట్ చేస్తున్నారు. మనకి ఇంకా ప్రీవియస్వి కూడా ఉన్నాయి ఎన్ఈపీస్, సో అవి అవసరం లేదు. సో ఎన్ఈపీ 2020 మనకి లాస్ట్లో ఏదైతే ఇచ్చారో ఎన్ఈపీ అది. సో ఎన్ఈపీ 2020 మనకు ఒక పీడిఎఫ్ దొరుకుతుంది, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్లో దొరుకుతుంది. సో అది మొత్తం చదవండి. నెక్స్ట్ సక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ఈక్విటబుల్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇష్యూస్ ఆఫ్ సోషియో ఎకానమిక్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, ఎస్ఎస్ఏ, ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన సెక్షన్స్ అవన్నీ చూడండి. నెక్స్ట్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, నెక్స్ట్ డిజిటల్ ఎంపవర్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ త్రూ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్కిల్లింగ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, పరాక్. సో ఈ టాపిక్స్కి సంబంధించి మనమైతే నేను పైన చెప్పిన కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఈ టాపిక్స్లో నుంచే వస్తాయన్నమాట. సో ఆ టాపిక్స్ అన్ని మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేసి చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ అవేర్నెస్. సో కంప్యూటర్ అవేర్నెస్లో బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అడుగుతారు, డెప్త్గా అయితే ఏం వెళ్ళదు. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీరు చిన్నప్పటి నుంచి చదువుకునేదే. సో వీటికి కూడా కావాలి అంటే ఏదైనా గూగుల్లో మీకు కొన్ని దొరుకుతుంటాయి, లైక్ కొన్ని పీడిఎఫ్స్. సో అవి డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అందులో జాయిన్ అయితే నేను కూడా నా దగ్గర ఉన్న కొన్ని పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి అండ్ ఎన్ఈపీకి సంబంధించి కానీ ఇంకేమైనా అలాంటి ఉంటే నేనైతే మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి టైప్స్ ఆఫ్ మెమరీ అండ్ మెమరీ డివైసెస్, components of a computer, input and output devices, various types of programming languages, types of operating systems, importance of different types of databases. Next, keys in DBMS, MS Office, MS Word, MS Excel, MS PowerPoint,
సో కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ అనమాట, వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్, లైక్ సర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్స్, ఓపెనింగ్ అకౌంట్, మెయిల్ బాక్స్, ఇన్బాక్స్, అవుట్ బాక్స్ అంటే మెయిల్ బాక్స్కి సంబంధించి. నెక్స్ట్ వైరసెస్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, అది A1 కాదు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇదనమాట మనకి కంప్లీట్గా సిలబస్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకు ఉన్నాయి. సో కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, జనరల్ ఇంగ్లీష్, టీచింగ్ యాప్టిట్యూడ్, సోషల్ స్టడీస్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ సబ్జెక్ట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ సోషల్. ఇవి మనకి ఎక్కడి నుంచి చదవాలి అని అంటే మన తెలంగాణ స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, 6th నుంచి 10th వరకు స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో, టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ స్టేట్ సిలబస్కి సంబంధించి, సో ఆ స్టేట్ సిలబస్కి సంబంధించిన 6th నుంచి 10th వరకు ఉన్న సిలబస్ అంతా చదవాల్సిందే, టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలి. సో మ్యాథ్స్లో ఈ టాపిక్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మోస్ట్లీ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. సో అన్ని క్లాసెస్ 6th నుంచి 10th క్లాస్కి వరకు ఉన్న 5 క్లాసెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ తీసుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ వచ్చేసి మనకి ఓన్లీ 8th, 9th, 10th మాత్రమే ఉంటుంది కదా. అలానే 6th, 7th సైన్స్ వదిలేమని కాదు. సో 6th, 7th సైన్స్లో కూడా మనకు వస్తాయి. అవి మనకి ఫిజిక్స్లో, ఒకవేళ ఫిజిక్స్ టాపిక్స్ అయితే ఫిజిక్స్లో అండ్ బయాలజీ టాపిక్స్ అయితే బయాలజీలో ఇంక్లూడ్ చేశారు కాబట్టి సైన్స్ అని సపరేట్గా ఇవ్వలేదు. సో ఫిజిక్స్ అండ్ బయాలజీ అండ్ సోషల్ అనమాట. సో ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి కామన్గా ఎక్కడైనా గ్రామరే కాబట్టి, సో మీకు మీ దగ్గర ఏమైనా గ్రామర్ బుక్స్ ఉంటే ఆ గ్రామర్ బుక్స్ ఫాలో అవ్వండి. లేదు అంటే యూట్యూబ్లో క్లాసెస్ వినండి, ఏవైనా క్లాసెస్. మీకు నేను ఏ ఛానల్ అనేది పర్టికులర్గా రెఫర్ చేయను, బట్ మీరు యూట్యూబ్లో చూడండి, మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే, మీకు ఏది బాగా అనిపిస్తే వాళ్ళ క్లాసెస్ అయితే వినండి. సో ఏం వినాలి అంటే టాపిక్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, సో ఆ టాపిక్స్ మాత్రం వినండి అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేయండి. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ అయితే జనరల్గా అడుగుతారు మోస్ట్లీ. మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే యాప్టిట్యూడ్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ కానీ అండ్ మ్యాథ్స్ కానీ దొరికితే గూగుల్లో చూసి చదువుకోండి. ఈ టాపిక్స్కి సంబంధించి టాపిక్ సర్చ్ చేయొచ్చు డైరెక్ట్గా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉంది. సో గూగుల్లో టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అని కొట్టేస్తే మీకు మ్యాటర్ వస్తుంది. సో అలా అయినా చదివేయచ్చు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా ఎన్ఈపీ నుండి పరాక్ వరకు ఉన్న టాపిక్స్ అన్నీ మీరైతే గూగుల్లో కానీ అండ్ మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి, సర్చ్ చేసుకొని చదవండి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం ఖచ్చితంగా రోజు న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సిందే. సో న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, న్యూస్ వినండి. సో మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో జనరల్ నాలెడ్జ్ కూడా చూసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. సో కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ అండ్ ఇంకా ఏమైనా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి మనకి పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఆ పీడిఎఫ్స్లో కానీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో ఆల్ ఇన్ వన్ బుక్స్ ఏమి ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఆల్ ఇన్ వన్ మనకి నేను ఆ సిరీస్ ఈ సిరీస్ అనేది ఏమి చెప్పను, బట్ దొరుకుతాయి మనకి చాలా మార్కెట్లో చాలా మంచి బుక్స్ కూడా ఉన్నాయి ఆల్ ఇన్ వన్. ఎవరైతే ఇలా డౌన్లోడ్ చేసుకొని లేదంటే క్లాసెస్ వినే ఓపిక లేకుంటే ఆల్ ఇన్ వన్ చదువుతాము అంటే ఆల్ ఇన్ వన్ మీకు దొరుకుతాయి మార్కెట్లో. వెళ్ళి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో, మీకు ఏది కన్వీనియంట్గా ఉందో ఆ బుక్ సెలెక్ట్ చేసుకొని మీరైతే చదువుకోండి. సో అక్కడైతే అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి ఉంటాయి ఒకటే బుక్లో. సో ఇప్పుడే చెప్తున్నాను, అందరికీ సేమ్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ చదవడం కాదు, అందరూ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే. అలా ఇలా చదువుతాము మేము బయాలజీ, మాకు వేరే సబ్జెక్ట్స్ రావు కదా అంటే ఖచ్చితంగా ఒకరికి వచ్చిన సబ్జెక్ట్స్ ఇంకొకరికి రావు. బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ రాకపోవచ్చు, మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ రాకపోవచ్చు, సోషల్ రాకపోవచ్చు. ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ రాకపోవచ్చు, మ్యాథ్స్ రాకపోవచ్చు, సోషల్ రాకపోవచ్చు. సో ఎవరికి అన్ని సబ్జెక్ట్స్ రావు కాబట్టి అక్కడ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి మార్క్స్ రావడానికి. ఎవరికి ఎక్కువ రావు తక్కువ రావు, సో నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.